తొలి డిబేట్ త్వరలో అగ్రదేశం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోటీలు జరగనున్నాయి. Not be telling a woman what to do with her body. I have talked with women around our country. వయసు రీత్యా అమెరికా అధ్యక్షుడు బైడెన్ పదవి రేసులో నుంచి తప్పుకోవడంతో కమలా హ్యారిస్ పోటీలోకి వచ్చారు. ట్రంప్కు ధీటుగా ఆమె ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిస్ మధ్య తొలి డిబేట్ వాడి వేడిగా జరిగింది. 3 days later, he went in and he started the war. Yet again, I said it at the beginning of this debate, you're going to hear a bunch of lies coming from this fella. ఇద్దరు గట్టిగా మాటలు దాడి చేసుకున్నారు. ముందుగా ట్రంప్ కమలాను మార్కిస్ట్గా పేర్కొంటే కమలా ట్రంప్ను నియంత్రణను ఆరాధించే వ్యక్తి అని అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ట్రంప్ కమలాను అసమర్థ సంధానకర్త, బ్యాడ్ నెగోషియేటర్ అంటే పుతిన్ నిన్ను లంచ్లో నంచుకు తినేస్తాడు జాగ్రత్త అంటూ కమలా తిప్పికొట్టారు. Tim Walz and I are both gun owners. We're not taking anybody's guns away. So stop with the continuous lying about this stuff. ఈ సంవాదంలో ట్రంప్ పై కమలా హ్యారిస్ స్పష్టమైన ఆధిక్యం సాధించారు. క్యాపిటల్ లాపై దాడి గురించి, ట్రంప్ పాత పాపాల గురించి అడిగి ఇరుకున పెట్టారు. కమలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ట్రంప్ ఒక దశలో ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు. డిబేట్ మొదట్లోనే ట్రంప్ పై ఉన్న కేసుల గురించి కమలా హ్యారిస్ గట్టిగా ప్రస్తావించారు. పోర్న్ స్టార్ తో హ్యాష్ మనీ కేసులో సివిల్ కోర్టు శిక్ష విధించిన విషయాన్ని గుర్తు చేశారు. In Springfield, they're eating the dogs, the people that came in, they're eating the cats. చట్టపరమైన చిక్కుల్లో ఉన్న వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవికి ఎంత మాత్రం అర్హుడు కారని వాదించారు. ఈ డిబేట్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిన విధానపరమైన అంశాలు ఆర్థిక వ్యవస్థ, గర్భవిచ్ఛిత్తి హక్కులు, వలస విధానాలు, ఆరోగ్య సంరక్షణ, బైడెన్ పాలనలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, యంత్రాంగం సరిగ్గా పనిచేయలేదని ట్రంప్ విమర్శించగా, ట్రంప్ పాలనలో ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ తమ చేతికి వచ్చిందని కమలా తిప్పికొట్టారు. దేశంలో అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిపోవడానికి కారణం కమలా హ్యారిసేనని, అలా వస్తున్న వలసదారులు తినడానికి తిండి లేక ప్రజల పెంపుడు కుక్కల్ని తింటున్నారంటూ ఆన్లైన్లో వచ్చే వదంతులను ట్రంప్ ప్రస్తావించారు. ట్రంప్ పాలనలో ఇమిగ్రేషన్, విదేశీ విధానాలు, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో లోపాలను కమలా ఎత్తి చూపారు. అబార్షన్ల హక్కుపైన ట్రంప్ను నిలదీశారు. ఆయన అధ్యక్షుడైతే అబార్షన్ల నిషేధ చట్టంపై సంతకం చేస్తారన్నారు. అబార్షన్ల నిషేధానికి తాను అనుకూలం కాదని ట్రంప్ పేర్కొన్నారు. But just so you understand, they sent her to negotiate peace before this war started. ఇక ఇజ్రాయెల్, హమాస్, ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ అంశాలపై ట్రంప్, హారిస్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. కమలా హ్యారిస్ అసమర్థ సంధానకర్తగా అభివర్ణించిన ట్రంప్ తాను గెలిస్తే అధ్యక్షుడిగా 2025 జనవరిలో పగ్గాలు చేపట్టే సమయానికే ఈ యుద్ధాన్ని ఒక కొలిక్కి తెస్తానని చెప్పారు. అయితే ఈ యుద్ధం మొదలైనప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటే ఈ పాటికే పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్లో తిష్టవేసి యూరప్పై దృష్టి సారించి ఉండేవారని కమలా చమత్కారంగా తిప్పికొట్టారు. కమల గెలిస్తే ఇజ్రాయెల్ ఉనికి లేకుండా చేస్తారని, ఆమె ఇజ్రాయెల్ ద్వేషి అని ట్రంప్ వ్యాఖ్యానించగా, ఇజ్రాయెల్కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని, ఈ యుద్ధం ముగిసిపోవాలని తాను కోరుకుంటున్నానని కమల చెప్పారు. ట్రంప్ చైనాకు అమ్ముడు పోయారని, ఆయన నియంత్రణను ఆరాధిస్తారని, ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రేమ లేఖలు రాశారని కమల అంటే, చైనా, రష్యా, ఉత్తర కొరియా తనకు భయపడ్డాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సంవాదంలో కమల అదరగొట్టారని అమెరికా మీడియా కితాబివ్వడం గమనార్హం. మొత్తం మీద డిబేట్ 105 నిమిషాల పాటు జరిగింది. అయితే కమలకు రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉషాకు ఇద్దరికి భారతీయ మూలాలున్నాయి. ఈ డిబేట్లో ఎక్కడా భారత్ గురించి ప్రస్తావన రాకపోవడం గమనార్హం.